నమస్తే, వెల్కమ్ టు ఆర్ తెలుగు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏదైతే సేనతో జనసేనాని అని వైజాగ్లో ఒక విస్తృత స్థాయి సమావేశం పెట్టిండు. అక్కడ చాలా మంది కార్యకర్తలను పిలిపించి వాళ్ళతో మాట్లాడడం జరిగింది. సో ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్ ఏమంటాడంటే, జనసేన పార్టీని నేను ప్రాంతీయ పార్టీగా ఎప్పుడు భావించలేదు, ప్రాంతీయ పార్టీగా జనసేన ఉండకూడదు. ఎవరైతే జనసేన గురించి క్రియాశీలకంగా పనిచేస్తుర్రో సో వాళ్ళు లిమిటెడ్ పోస్టులకు పరిమితమే ఉండొద్దు, వాళ్ళు జాతీయ స్థాయిలో డెవలప్ కావాలని చెప్పి చెప్తుండు. అంటే ఇండైరెక్ట్ గా నేను నా పార్టీ నా కార్యకర్తలు కేవలం ఆంధ్రప్రదేశ్లోనే కాదు జాతీయ స్థాయిలో డెవలప్ కావాలని చెప్పి చెప్తున్నాడు. అయితే ఇక్కడ కొన్ని అంశాలు మనం చూసుకోవాలి. సో ఇన్ని రోజులు ఏదైతే మొన్న హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ ప్రమోషన్లో భాగంగా ఏమన్నారంటే, ప్రస్తుతం 3 సినిమాలు నడుస్తున్నాయి. హరిహర వీరమల్లు సినిమా అయిపోయింది, ప్రమోషన్ నడుస్తున్నాయి. తర్వాత ఓజీలో ఒక సాంగ్ మాత్రమే ఉంది. ఉస్తాద్ భగత్ సింగ్ కొంతవరకు ఉన్నది, అది అయిపోతే ఈ 3 సినిమాలకు నేను ముందే ఇచ్చిన కాబట్టి వాటి కోసం పనిచేయాల్సి వస్తుంది. ఈ 3 అయిపోయిన తర్వాత నేను పూర్తి స్థాయిలో పార్టీ కోసం ప్రజల కోసం పనిచేస్తా అని చెప్పిండు పవన్ కళ్యాణ్. కానీ ప్రస్తుతం మన దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అసలు ముచ్చట ఏంటంటే, ఈ సినిమాలు అయిపోయిన తర్వాత కూడా దిల్ రాజుకు 30 రోజుల డేట్స్ ఇవ్వడం జరిగింది. సో అతనికి 30 రోజులు పనిచేయాలి. తర్వాత ఏఎం రత్నం కూడా ఏదైతే మొన్న సినిమా రిలీజ్ అయిందో సో దానికి సంబంధించి కూడా ఒక 30 డేస్ ఇవ్వడం జరిగింది. సో ఇంకొకటి ఏంటంటే, కర్ణాటకకు సంబంధించినటువంటి ఒక ప్రొడ్యూసర్ కేవీఎన్ ప్రొడక్షన్స్ వాళ్ళది. సో వాళ్ళకు కూడా ఇతను టైం ఇచ్చినట్టు తెలిసింది. సో వాళ్ళకు కూడా సినిమా చేస్తానని ఒప్పుకున్నాడు. సో ఇవి కాకుండా ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ అని ఇంకొక సంస్థ ఉంది. సో దానికి సంబంధించి కూడా వాళ్ళకు కూడా పనిచేస్తా అని చెప్పినట్టు సమాచారం. సో మొత్తం మీద ఇటు ఇంకో 3-4 సినిమాలు లైన్లు ఉన్నాయి ఇవి అయిపోయిన తర్వాత కూడా. మరి ఇటు ఈ సినిమాలు చేసుకుంటూ ప్రాంతీయంగా ఈ పార్టీని చూసుకుంటూ ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి కూటమి దాంట్లో పనిచేస్తున్నాడు. అటు బీజేపీ చెప్పినట్టు వింటూ, తర్వాత బీజేపీ ఎక్కడైతే ఎలక్షన్ క్యాంపెయిన్ ఉంటుందో సో అక్కడికి వెళ్ళి ఏదైతే ఒక హిందుత్వం అనే ఎజెండాను పట్టుకొని ఈతనను యూజ్ చేయడానికి బీజేపీ వాళ్ళు వాడుకుంటున్నారు. మహారాష్ట్ర ఎలక్షన్స్ అయినా, తమిళనాడులో అయినా, కర్ణాటక అయినా సో ఇతను వెళ్ళడం జరుగుతుంది, బీజేపీ తరఫున మాట్లాడుతుంది. సో గతంలో ఏదైతే ప్రతిపక్షంగా ఉండి ఆ ప్రతిపక్షంగా ఉన్నటువంటి టీడీపీని కొంతవరకు అంటే ఇప్పుడు అధికారంలోకి రావడానికి కారణం కావట్లో పవన్ కళ్యాణ్ పాత్ర కూడా ఉంది. సో పవన్ కళ్యాణ్ ఎలాంటి వ్యాఖ్యలు చేసినప్పటికీ ప్రస్తుతం ఉన్నటువంటి టీడీపీ నాయకులు సో అతని పట్ల కృతజ్ఞతా భావంగానే ఉంటుర్రు. కాకపోతే సో ఇలాంటి కూటమి చాలా రోజులు కంటిన్యూ అయినట్టు కానీ లేదంటే విభేదాలు రాకుండా ఉండడం అనేది జరగదు. సో పోను ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇట్లా జరుగుతాయి. బీజేపీ తనం ఎదగడానికి మరి ఇటు జనసేనను కానీ లేకపోతే టీడీపీ కానీ తొక్కడానికి ప్రయత్నం చేస్తా, లేదంటే నెక్స్ట్ టైం ఇంతకుముందు ఏదైతే బీజేపీ వైఎస్ఆర్సీపీతో కలిసి పనిచేసింది టీడీపీ ఓడిపోవడానికి కారణమైంది. సో ఇప్పుడు ఈ టీడీపీ జనసేనతో కలిసి పోటీ చేసింది, అటు వైఎస్ఆర్సీపీ ఓడిపోవడానికి కారణమైంది. సో నెక్స్ట్ టైం సిచ్యువేషన్ ఎట్లుంటుంది? సో ప్రస్తుతం ఉన్నటువంటి ఈ పవన్ కళ్యాణ్ అటు తమిళనాడుకి వెళ్ళి అక్కడ ప్రచారం చేయడం జరుగుతుంది, ఏదైనా సభలు జరిగితే అక్కడికి వెళ్ళి మాట్లాడుతున్నాడు. సో మొన్న కర్ణాటకకి వెళ్ళి అక్కడ కూడా సమావేశం కావడం జరిగింది. సో తర్వాత ఇటు మహారాష్ట్రకి వెళ్ళి బీజేపీ తరం కూడా కొట్లాడుతున్నాడు. అయితే ఈ జాతీయ స్థాయిలో పార్టీని ఏదైతే బలోపేతం చేస్తా అని చెప్తున్నటువంటి వ్యక్తి ఇటు సినిమాలు ఎప్పుడు చేస్తాడు, తర్వాత ప్రాంతీయంగా ఉన్నటువంటి వాళ్ళ నియోజకవర్గ ప్రజలకు కావచ్చు, రాష్ట్ర ప్రజలకు ఏం న్యాయం చేస్తాడు, తర్వాత వీళ్ళిద్దరి మధ్య ఒక కూటమిలో అయితే ఉన్నాడు, ఇటు బీజేపీ ఇటు టీడీపీ, చంద్రబాబు అటు మోదీ. సో ఇతను సొంత నిర్ణయాలు తీసుకోగలుగుతాడా? మరి సొంత నిర్ణయాలు తీసుకొని సొంతంగా తన నిర్ణయాలను చెప్తాడా? సో ఆ దిశగా అడుగులు వేస్తాడా? ఒక్కడుగా ఆయన ముందుకు వెళ్తే మరి ఎంతవరకు అతనికి అవకాశాలు ఉంటాయి? సో ఇప్పుడంటే కూటమిలో ఉన్నాడు కాబట్టి నడుస్తుంది, ఉప ముఖ్యమంత్రి అయ్యిండు, సో పరిపాలన నడుస్తుంది. ఒకవేళ వీళ్ళు ఇతన్ని సైడ్ చేస్తే ఆ స్థాయిలో మరి జాతీయ స్థాయిలో రాణిస్తాడా అనేది ప్రస్తుతం ప్రశ్న. సో ఏదైతే ఈ కామెంట్స్ చేసిండో జాతీయ స్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని, సో అది ఎంతవరకు పాసిబిలిటీ అవుతుంది? పవన్ కళ్యాణ్ గురించి, అతని ప్రస్తుతం ఉన్నటువంటి పాలన గురించి సో మీరేమనుకుంటున్నారు? కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి.